ప్రజాహితం కోరుతూ అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలోని 6వ, 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి 3000 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికీ అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేశామన్నారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరుకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదలకు చింతకు చేరుస్తుండగా వారిలో ఆనందం చూస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో దివంగత ప్రధాని ఇంద్రమ్మ పేదలకు ఇండ్లను అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అంతేకాకుండా పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షలకు పెంచి కార్పొరేట్ వైద్యం అందిస్తూ పేదల వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 900 కోట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తుండగా ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన సన్నధాన్యానికి 500 బోనస్ జమ చేస్తున్నామన్నారు. గ్రామీణ పేదలకు ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 1,86,000 గృహాలను 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తుండగా 1,79,000 గృహాలకు 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు రుణపడి ఉండాలని 6 నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, నక్కా రేగొండ, రవీందర్ రెడ్డి, కొంపల్లి కరుణాకర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో సంగుపల్లి గ్రామంలో మన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే 7వ వార్డులో పూజ చేసుకునేటివి. ఎందుకంటే మీరు అందరు కూడా గమనించాలి, ఇంతకు మొదలు 10 ఏళ్ల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇల్లు కట్టియలే. అప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ మున్సిపాలిటీకి 5,000 ఇల్లు ఇస్తా అన్నాడు, కానీ ఇప్పటికీ 5,000 ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, ఎవరికైతే మున్సిపాలిటీలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మాది. కానీ మీకు ఆ ప్లాట్ ఉండాలి. ప్లాట్ ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతమంది ముందటికి వస్తే అంతమంది కట్టించే విధంగా మన దగ్గర ఇల్లు ఉన్నాయి. అందుకోసమే పేద ప్రజలందరికీ కూడా ఒక ఇల్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, నాకు ఇల్లు ఉన్నది ఇంకేదానికైనా పోరాడతా అనే విధంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లతో పేరుతో ప్రతి ఒక్కరికి కూడా 5,5 లక్షల రూపాయలతో పాటు 8 లోడ్ల ఉష్క కూడా పర్మిషన్ ఎంఆర్ఓ నుంచి ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి చేస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని దీవించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, రైతు భరోసా చేసినాం, రైతు రుణమాఫీ అనుకున్నంత చేసినాం, అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ విధంగా పేద ప్రజలకు చేయాల్సిన అన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉంది, తప్పక చేస్తాం. మీరు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని పెట్టుకొని ఆ జోడో యాత్రల బీదలకు ఇంకా రిజర్వేషన్స్ అందాల్సిన అవసరం ఉందని, ఆ రిజర్వేషన్స్ గురించి కులగన చేయాలని ఆదేశిస్తే మొట్టమొదటి తెలంగాణలో కులగన చేసిన ఘనత కూడా మా రేవంత్ అన్న సర్కార్కి వచ్చింది. రేపు రాబోయే కాలంలో కూడా రిజర్వేషన్స్ కూడా వాళ్ళ శాతం మీదకించి 50% దాటినా సరే అని రాహుల్ గాంధీ అన్నారు. ఆ విధంగా రిజర్వేషన్స్ కూడా ఎవరికైతే అవసరం ఉన్నాయో అందరికీ కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఇవన్నీ కూడా చేస్తున్నందుకు మీరు మాకు చేయాల్సింది, రేపు రాబోయే ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారికి కానీ రేవంత్ అన్న గారికి ఇంకా కూడా మనం బలం చేకూర్చినట్టు ఉంటుంది, మాకు కూడా బలం వస్తుంది. ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తిస్తారు హైకమాండ్, మేము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా కూడా ఇంతమంది కార్యకర్తలను పెట్టుకొని ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అని మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు ఏ విధంగా అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలిపిస్తే మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అందుకోసమే మీ అందరినీ కోరేది ఏంటంటే, రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే మేము ఇంకా కూడా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది. కుంభకర్ణుడు అన్న 6 నెలలు వండుకొని 6 నెలలు పనిచేస్తాడు. మరి మన ఎమ్మెల్యే గారు మరి ఎప్పుడు లేస్తారో ఎప్పుడు ప్రజలకు వస్తారో ఎవరికి తెలియదు. అందుకోసమే ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ బీజేపీ మతతత్వం పార్టీలను కానీ దూరం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. రేవంత్ రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను గజ్వేల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రతిపక్ష
నాయకుడి నియోజకవర్గాన్ని కూడా చూడకుండా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. మా ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆచూకీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుడు నరసన్న గారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు పనికి మాలిన ప్రతిపక్షాలు ఏదంటే వాళ్ళ నాయకుడు రోడ్ మీదకి రాడు, ఆ ఎంపీ కనబడాడు, ఎమ్మెల్యే కనబడాడు, ప్రజలలో తిరుగుతున్నటువంటి నర్సారెడ్డి గారిని ఏదో అవాకులు చివాకులు పెళ్తూ తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేను ఎంపీని పబ్లిక్లో తింపండి, గజ్వేల్ సమస్యలపై వాళ్ళతో పోరాటం చేయండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ ఆయన వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే ఈరోజు ఓడిపోయిన మా అన్న ఈరోజు అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతుంటే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటే తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు వీళ్ళు సేవ చేసే ఆలోచన లేదు. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళను కాల్పట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గజ్వేల్ ప్రజలు గమనించి ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏలి కేసీఆర్ పరిపాలన చేసి ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏనాడు ప్రజలని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మా స్థానిక మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జిగా ఉన్న మా నరసన్న ప్రతి జనాలకు ప్రతి సమస్యలు ఏవైతే నువ్వు ఎమ్మెల్యే ఉండి పట్టించుకొని ఈరోజు మా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి ప్రజల సమస్యలు పట్టించుకొని అలా సాధక బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమి కావాలి ఏమి ఇవ్వాలని ప్రతి ప్రజలలో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తున్న మా నరసన్న గారిని ఓర్వలేని బీజేపీ టీఆర్ఎస్ దద్దమ్మలు ఇలా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు వచ్చి ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. కేసీఆర్ 3 సార్లు గెలిచినావు, నువ్వు గజ్వేల్ ఎమ్మెల్యే కోలు పట్టించుకోవాలి చెప్పులు. ఈరోజు అదే మా నరసన్న ఈరోజు ప్రజలపై ప్రతి సమస్యలు తెలుసుకుంటూ అలా అధికారులకు సమస్యలు వివరిస్తూ అలా సాధక బాధలు తెలుసుకుంటూ ముందు పోతున్న మా నరసన్నపై మరొక్కసారి ఇటువంటి వాక్యాలు చేస్తే మంచి పద్ధతి కాదని